సంబంధించిన అంశాలను గురించి పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ రాజ్యాంగ గుర్తింపు పొందిన భాషలను గురించి తెలుపుతుంది. నెక్స్ట్, భాషలకు సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. నెక్స్ట్, 343(1) అధికరణ ప్రకారం దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా వినియోగించాలని పేర్కొంటుంది. నెక్స్ట్, 343(2) అధికరణ ప్రకారం రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి సంవత్సరాల వరకు ఇంగ్లీషును అనుసంధాన భాషగా వినియోగించవచ్చునని పేర్కొంటుంది. అధికరణం అనుసరించి ఇంగ్లీషును అధికార భాషగా కొనసాగించే విషయంలో పార్లమెంటు చట్టం చేస్తుంది. పార్లమెంటు చట్టం చేయవచ్చు. పంతొమ్మిది 1963లో స్టార్ మార్క్ చేసిన 1963లో అధికార భాషా చట్టాన్ని
రూపొందించినారు. దీని ప్రకారం ఇంగ్లీష్ భాషా వినియోగంపై గల పరిమితిని తొలగించినారు. నెక్స్ట్ 344 అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ భాషా కమిషన్ను నియమింపవచ్చును. కింద స్థానాలు 1955లో బీజీ ఖేర్ నేతృత్వంలో మొదటి జాతీయ భాషా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 345 అధికరణ ప్రకారం 345 అధికరణ ప్రకారం రాష్ట్రాలలో వినియోగించబడే ప్రాంతీయ మరియు అధికార భాషలను గురించి పేర్కొంటున్నది. నెక్స్ట్ 346 అధికరణ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతోనూ మరియు ఇతర రాష్ట్రాలతోనూ వ్యవహరించేటప్పుడు ఇంగ్లీష్ భాషను వినియోగించాలని పేర్కొంటున్నది. నెక్స్ట్ 348 అధికరణ అనుసరించి సుప్రీంకోర్టులోను మరియు హైకోర్టులలోను కేసుల విచారణ
ఇంగ్లీష్ భాషలో నమోదు చేయాలని తీర్పులను ఇంగ్లీష్లోనే ప్రకటించాలని పేర్కొంటున్నది. నెక్స్ట్ 350 బ్రాకెట్లో ఏ అధికరణ ప్రకారం రాష్ట్రాలలో మాతృభాషలో విద్యా బోధనకై కేంద్రం ఆదేశాలు జారీ చేసి అధికారం ఉన్నదని పేర్కొంటున్నారు. B అధికారం అనుసరించి మైనార్టీ భాషల సంరక్షణకై కేంద్రం ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. అధికారం అనుసరించి హిందీని జాతీయ భాషగా అమలు పరచడం కోసం ప్రభుత్వాలు చేపట్టవలసిన చర్యలను సూచిస్తుంది. మనకింతకుముందు ఈ మొదటి జాతీయ భాషా కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు అని చెప్పి బీజీ కేర్ గురించి ప్రశ్నించినాడు. సో భాషలకు సంబంధించినటువంటి అంశాలలో ఇది ఒక ముఖ్యమైన భాగం. 17వ భాగం అంతా కూడా దానికి సంబంధించి ఉంది. కాబట్టి మనం ఆల్మోస్ట్ రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నింటిని గురించి కూడా ఒక అవగాహన కల్పించుకోవాలి. ఆ క్రమంలో భాషలతో లింక్ అయినటువంటి అంశం ఏంటంటే 8వ షెడ్యూల్. మనం ఆల్రెడీ 8వ షెడ్యూల్ అంటే ఏమిటి? 8వ షెడ్యూల్లో రాజ్యాంగంచే గుర్తింపు పొందినటువంటి భాషల సంఖ్య, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి గుర్తింపు పొందిన భాషల సంఖ్య, ప్రస్తుతం గుర్తింపు పొందిన భాషల సంఖ్య, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ భాషలకు రాజ్యాంగ గుర్తింపు లభించింది, వాటి ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా గతంలో మనం చర్చించినాం. ఐడియా ఉండాలి. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాష, 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలి, 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రి, సంతాలి, మైథిలి భాషలు. సో మొత్తం ప్రస్తుతం గుర్తింపు పొందిన భాషల సంఖ్య 22. బోడో భాషను ఏ రాష్ట్రంలో వినియోగిస్తాం? ఏ రాష్ట్రంలో? అస్సాం. డోగ్రి జమ్మూ కాశ్మీర్లో, మైథిలి బీహార్లో,
అదేవిధంగా సంతాలి భాషని జార్ఖండ్ రాష్ట్రాల్లో వినియోగిస్తాం, కొంకణి గోవా రాష్ట్రాల్లో, అదేవిధంగా గూర్ఖా నేపాలీ భాషలు అంటే ఎస్పెషల్లీ పశ్చిమ బెంగాల్లోనే గూర్ఖా లాంటి ప్రాంతం మొత్తం కూడా దానికి సంబంధించింది ఉన్నప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది గూర్ఖాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ భాషను వినియోగిస్తున్నమాట వాస్తవం. ఓకే, ఇకపోతే దానికి అనుసంధానమే దాంట్లో మీరు గుర్తించాల్సినటువంటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 3-4 ఇంపార్టెంట్ అయినటువంటి అధికారులు. ఒకటి జాతీయ భాషకు సంబంధించి కానీ హిందీని జాతీయ భాషగా అమలుపరచడం కానీ, అలాగే ఇంగ్లీష్ పై ఉన్న పరిమితిని ఎప్పుడు తీసేసినారని, లేక రాజ్యాంగంలో ఎలాంటి అవకాశం కల్పించిందని, అలాగే సుప్రీంకోర్టు హైకోర్టులో వినియోగించబడేటటువంటి భాషకు సంబంధించిన విషయాల గురించి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం సమాచార హక్కు చట్ట మనకు భారతదేశంలో ఈ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంశం పైన ప్రజలు తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తూ వచ్చినటువంటి చట్టమే సమాచార హక్కు చట్టం. వాస్తవానికి మనకు అంటే భారతదేశంలో 1923లో ప్రవేశపెట్టబడి 1924 నుండి అమల్లో ఉన్నటువంటి అధికార రహస్యాల చట్టం ఏదైతుందో ఇది ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించిన అంశాలన్నీ కూడా అధికార రహస్యమనే పేర్కొంటూ, సో ఈ రహస్యాన్ని బయట చెప్పటం అంటే అది రాజద్రోహానికి పాల్పడినట్లు అవుతుంది. కాబట్టి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ అధికార రహస్యాలు, అంటే ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి చట్టాలకు సంబంధించి ఇవన్నీ కూడా అధికార రహస్యాలు. ఈ అధికార రహస్యాలు బయట చెప్పటం అంటే అది ఒక విధంగా రాజద్రోహానికి పాల్పడుతున్నట్టే. అందువలన మరి రాజద్రోహానికి పాల్పడటం అనేది నేరం కాబట్టి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన ఏ విషయాలు కూడా బయట చెప్పకూడదు అనేది ఈ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అయితే కాలగతిలో అనేక మార్పులు వచ్చినవి. ప్రభుత్వ పరిపాలన అనేది బహిరంగ రహస్యమైపోయింది. మరి దీని మాటన ఈ అధికార రహస్యాల మాటన ప్రభుత్వంలో పనిచేసేటటువంటి అధికారులు అలసత్వానికి, ప్రభుత్వ పరిపాలనలో జవాబుదారీతనం లోపించి ఎలాంటి బాధ్యత లేకుండా, ఇది ఒక రహస్యం కాబట్టి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేకుండా బాగా పరిపాలనలో దీర్ఘ కాలయాపన, రెడ్ టేపిజం, అట్ ది సేమ్ టైం బ్యూరోక్రటిక్ మెథడ్స్ ఏవైతున్నాయో, ఉద్యోగి స్వామ్యానికి సంబంధించిన మెథడ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా భారతదేశంలో విరివిగా పెరిగిపోవడంతో మనకు PTA ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ముఖ్యంగా అంటే మన దేశంలో ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలని అంటే ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని భావించి PTI వాళ్ళు ప్లస్ ఈ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో పాటు NIRTకి సంబంధించినటువంటి టీం ఏవైతే ఉందో వీళ్ళంతా కలిసి సంయుక్తంగా కృషి చేయడం మూలంగా 2002లో మనకు సమాచార స్వేచ్ఛా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ సమాచార స్వేచ్ఛా చట్టంలో
అనేక రకాలైనటువంటి లోపాలు ఉండటం, దీంట్లో లోపాలు ఉండటమే కాదు, అసలు సమాచారం మీద అంటే సమాచారం తెలుసుకోవటానికి కల్పించిన అవకాశాల కంటే దీని మీద విధించబడ్డ ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సమాచారం తెలుసుకునేటప్పుడు మనకు సమాచారం ఇచ్చే అవకాశాల కంటే ఇవ్వకుండా దీనిపైన విధించబడే ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. దీనిని దేశంలో ఉండేటటువంటి అనేక మంది తీవ్రంగా వ్యతిరేకించడంతో, ఈ చట్టంలో ఉన్నటువంటి అనేక లోపాలని ఎత్తి చూపడంతో అప్పుడు ఏం చేసినారు, ఈ సమాచార చట్టం, స్వేచ్ఛా చట్టం ప్లేస్లో 2005లో తీసుకొచ్చినటువంటి చట్టమే సమాచార హక్కు చట్టం. స్వేచ్ఛ కాదు, హక్కు ఉండాలి. దాని హక్కుగా చేయడం అంటే ఏమవుతుందంటే మనకు పౌరులకు రైట్ అవుతుంది, పౌరుల యొక్క హక్కు ప్రభుత్వానికి ఎప్పుడు కూడా బాధ్యత అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం కల్పించినారు. వాస్తవానికి ఈ సమాచార హక్కు చట్టంలో దీనికి ఒక ప్రవేశిక ఉన్నది, అంటే ఒక ప్రారంభం, ఇంట్రడక్షన్ ఉన్నది. దాంట్లో చెప్పబడింది ఏంటంటే భారతదేశంలో సాధారణ పరిపాలన రంగంలో అంటే పరిపాలన విషయాలలో పారదర్శకతను నెలకొల్పి ప్రభుత్వ ఉద్యోగుల యందు జవాబుదారీతనాన్ని నెలకొల్పడంతో పాటు ప్రభుత్వ పరిపాలన విషయాలన్నింటినీ కూడా ప్రజలకు ప్రయోజనకరంగా రూపొందించేటట్టుగా చేయటమే ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. చాలా విషయాలు రాసినప్పటికీ మనం సింపుల్గా పరిశీలిస్తే ఈ 3-4 అంశాల గురించి ఇక్కడ ప్రస్తావించబడినవి. పరిపాలనలో జవాబుదారీతనం, పరిపాలనలో పారదర్శకత, ప్రభుత్వ ఉద్యోగుల యందు బాధ్యతాయుతమైనటువంటి విధానాన్ని నెలకొల్పడంతో పాటు ప్రభుత్వం చేయవలసినటువంటి లక్ష్యాలు, కర్తవ్యాలు, పనులు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా సత్వరం పూర్తి చేసేటట్టుగా చేయడమే ఈ చట్టం యొక్క లక్ష్యంగా పేర్కొనబడింది దీని యొక్క ఇంట్రడక్షన్లో. అయితే ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే మనం ఫస్ట్ ఈ కమిషన్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఇది అంటే ఏ విధంగా నిర్మాణం చేయబడి ఉంటుంది, ఇందులో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య ఎంత, ఎవరు నియామకం చేస్తారు, ఎలా నియామకం చేస్తారు, వీరి పదవీ కాలం ఎంత, వీరిని ఎలా తొలగిస్తారు, ఇవన్నీ కూడా మీరు జనరల్గా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఏ విధంగా అనేది ఉంటుందో ఇందులో కూడా అదే విధంగా ఉంటుంది. నేను మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే ఒక అంశాన్ని అవగాహన చేసుకున్నప్పుడు మనం సమాచార హక్కు చట్టం గురించి చదువుకున్నాము, అనుకోకుండా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మీద ప్రశ్న వచ్చింది, దీని మీద అవగాహన ఉంది కానీ దాని మీద ఐడియా లేనప్పుడు ఏంటంటే మనం చాలాసార్లు ఉంటాం కంపారిటివ్ స్టడీ. అందుకని కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక సందర్భంలో ఏదైనా మర్చిపోయినా కూడా దాన్ని కంపారిజన్ చేసుకున్నప్పుడు దాని ఆన్సర్ మనం చెప్పడం సులభంగా అవుతుంది ఆ కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు. ఇప్పుడు నీకు ఒక 3-4 అంశాలని కంపారిజన్ చేసుకుని చదివినాము, ఏ ఒక్కటి డౌట్ వచ్చినా కూడా మిగతా అంశాన్ని గుర్తు చేసుకున్నా కూడా ఆ పద్ధతి మనకు ఐడియా వస్తుంది. 3-4 సార్లు చదివిన తర్వాత ఫస్ట్ మామూలుగా చదవాలి, తర్వాత కంపారిజన్ చేసుకుంటూ చదవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక అవగాహన, దానిపైన ఒక కాన్సెప్ట్ మనకు డెవలప్ అవుతుంది. సాధారణంగా మనకు ఈ సమాచార హక్కు చట్టంలో ఒక ప్రధానమైనటువంటి కమిషనర్తో పాటు 10 మందికి మించకుండా ఇతర కమిషనర్లను నియామకం చేస్తారు. అంటే కమిషన్ జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు, ప్రధాన కమిషనర్తో పాటు 7 మాత్రమే ఇతర కమిషనర్లు ఉన్నారు ఇప్పుడు అట్ ప్రెసెంట్. అయితే మించకుండా అంటే తక్కువ ఉండొచ్చు, ఖాళీలు ఏర్పడుతుంటాయి, కొత్త వాళ్ళ నియామకం చేస్తున్నంత జరుగుతుంటాయి, కానీ మించకుండా ఉండాలి. ఎంతమందికి మించకుండా? 10 మంది. మరి సమాచార హక్కు చట్ట కమిషనర్గా నియమింపబడే వాళ్ళు ఎవరు? వీళ్ళు అసలు
ఏ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళని నియమించాలి అంటే దీంట్లో చెప్పబడింది ఏంటంటే పరిపాలనా రంగం, వార్తా రంగం, న్యాయపరమైనటువంటి అంశాలు అంటే న్యాయపరమైన విషయాలపైన పరిజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాల పరిజ్ఞానం, ప్రభుత్వ ఆర్థిక వ్యాపార వాణిజ్య